హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హౌస్ క్లీనింగ్ నడుస్తుంది శివరాత్రి పండుగకి. మా పాప చేస్తుంది మాకు హెల్ప్. ఫేస్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. మా పాపతో అవన్నీ ఏం చేయించలేదండి, ఏదో జస్ట్ తను అలా చేస్తుంది, మేము ఎలా చేస్తుంటే అలా. ఇది శివరాత్రి రోజు వ్లాగ్. వాకిలి ఊడ్చుకొని అంతా క్లీనప్ చేసుకొని పూల తోరణాలు, మామిడి తోరణాలు కట్టుకొని ముగ్గులైతే పెట్టుకున్నాము. నచ్చితే లైక్ కమెంట్ చేయండి. ఇది లింగం కోసం ప్రిపేర్ చేశాము. అది అమర్నాథ్లో ఎలా అయితే లింగం ఉంటుందో అలా అవుట్పుట్ వచ్చింది. నాకు అలా కావాలని చేశాను. ఇంత ప్యూర్ అండ్ వైట్గా రావాలంటే మాత్రం పాలు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఫ్రీజ్ చేసుకోవాలి. కనీసం ఒక 3-4 hours మాత్రం ఖచ్చితంగా ఫ్రీజ్ చేసుకుంటే ఇలా అవుట్పుట్ వస్తుంది. బిల్వపత్రం, సాయంత్రం పూజ అవన్నీ కూడా మా పాపతో చేయించాము. బెల్లం పానకం, పండ్లు, ఫలాలు అండ్ దీపం, ఇంకా ఫాస్టింగ్ వదిలేటప్పుడు ఏవేవైతే అంతా చేస్తారో అవన్నీ కూడా చేశాము. మా అమర్నాథ్ శివలింగం ఎలా ఉందో కొంచెం నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా అంతా జరిగిన తర్వాత హారతి చేసి ధూపం వేసాము. మా అమర్నాథ్ శివలింగానికి, మా ఇంట్లో ఉండే శివలింగానికి కూడా పూజ చేసుకొని మేము మా ఇంటి దగ్గరే ఉన్న బొడ్రాయి దగ్గరికి వెళ్ళాము, లింగయ్య దగ్గరికి. అక్కడ కూడా పూజ చేసుకున్నాము. పబ్లిక్ అయితే ఉన్నారు, సో అందుకే నేను ఎక్కువ వీడియో తీయలేదు. అండ్ ఇంకోటి, నేను ఈసారి కాదు ఒక 2-3 years నుంచి ఫాస్టింగ్ వదిలేశాను. నేను లేను, బట్ పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాను. మా పాపతో కూడా ఈసారి ఇలా వెరైటీగా చేయిద్దాము అని చెప్పి అమర్నాథ్ శివలింగాన్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇది మా పాప AI వీడియో. మీరు చూడకపోతే కనుక చూడండి, షార్ట్లో మ్యూజిక్తో ఉంటుంది. ఈ లాంగ్ వీడియోలో మ్యూజిక్ యాడ్ చేయలేమండి, కాపీరైట్ వస్తుంది. సో అందుకే పెట్టలేదు. మా ఇంటి దగ్గర ఉన్న బొడ్రాయి, అక్కడికి కూడా వెళ్ళి పూజ చేసుకున్నాము నిన్న ఈవినింగ్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. యాక్చువల్గా అయితే నిన్ననే వెళ్ళవలసింది టెంపుల్కి, మేము అనుకున్న టెంపుల్కి, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న పాప ఉంది, రద్దీ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది ఇవని చెప్పి మేము వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్ ఆఫ్ ద సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళినా కూడా చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో. సో వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయ్యింది. బట్ స్టిల్ ఎందుకు ఇంత లైన్ ఉంది అని చెప్పి మళ్ళీ కూడా క్రాస్ చెక్ చేద్దామని చెప్పి అడిగితే ఇది అన్నదానం లైన్ అంట. సరే దర్శనం లైన్ ఏమైనా ఉందా అని చూద్దామని వెళ్తే ఏంటి, గుడే బంద్ ఉందండి. సో మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తా అన్నారు. ఏం చేస్తాం, ఇంకా వెయిట్ చేద్దాము అక్కడే అని చెప్పి మేము వెళ్ళి అక్కడే కూర్చున్నాము. ఈ లొకేషన్ చూస్తే ఇంకా మీకు అర్థమైపోవాలి. మేము వెళ్ళింది కాశీబుగ్గ టెంపుల్కి, కిషన్ బాగ్లో. మూసీ రివర్ పక్కనే గుడి ఉంటుంది అని మాత్రం నాకు తెలియదు. బట్ స్టిల్ కిషన్ బాగ్లో కాశీబుగ్గ టెంపుల్ అనేది ఫేమస్ అని అయితే తెలుసు. వెళ్దామని నిన్నే అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. ఏ రోజు వెళ్ళినా కూడా రష్ ఉంది. బట్ మేము క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదు. అన్నదానం దగ్గర లైన్ ఉంది. దర్శనంకి క్లోజ్ చేసినారు కదా, సో ఇక మేము అన్నదానం చేస్తున్నారు కదా అని చెప్పి తీసుకొని తినేసేసి పాపకు కూడా తినిపించి ఇక్కడెక్కడ వెళ్తున్నాను అంటే, ఈ రివర్ మధ్యలో ఒక టెంపుల్ ఉంది, అది కూడా శివలింగం టెంపులే. అక్కడ నుంచి కొంచెం బ్రిడ్జ్ టైప్ ఉంది, బై వాక్ వెళ్ళొచ్చు. నేను మీకు ఆ రూట్ చూపిస్తాను చూడండి. ఆ ఫ్లో మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మాత్రం అక్కడ నార్మల్ వాటరే ఉంది కదా అనుకుంటాము. కానీ ఎంత ఫ్లోతో వస్తుందో ఆ వాటర్. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్తున్నాము. నేను మా పాప మాత్రమే వెళ్ళాము ఆ గుడికి. ఓన్లీ కట్టెలు మాత్రమే కట్టిరు, చూసిరా. ఏదైనా రిస్క్ అవుతే అది మూసీ రివర్ అండి. బట్ స్టిల్ ఏం కాలేదు ఎవరికి. ఇక్కడ నేను నెక్స్ట్ డే వెళ్ళాను కాబట్టి అంత పబ్లిక్ కూడా లేరు. ఇక్కడ చూస్తే మీరు, నేను వీడియో కొంచెం స్లో మోషన్లో పెట్టాను, బట్ యాక్చువల్ వీడియోలో మాత్రం ఫుల్ ఫ్లో ఉంది.
ఎందుకంటే నేను ఫుల్ కవర్ చేద్దాము అని చెప్పి కొంచెం స్పీడ్ తగ్గించాను వీడియోది. మీరు చూడవచ్చు, స్పీడ్ తగ్గిస్తేనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. యాక్చువల్ స్పీడ్ పెడితే మాత్రం ఫ్లో ఎక్కువే ఉందండి. సో అక్కడ రోడ్ నాకు తెలిసి జియాగూడ మేకల్మండి రోడ్ అది. నాకు తెలిసి నేను కరెక్ట్ చెప్తున్నాను అనుకుంటున్నాను. అది జియాగూడ మేకల్మండి రోడ్ అనుకుంటున్నాను. ఇది కిషన్ బాగ్. ఈ కిషన్ బాగ్ కాశీబుగ్గ టెంపుల్లో కూడా శివలింగానికి రెగ్యులర్గా వాటర్ 24/7 వస్తూనే ఉంటుందంట. ఆ లింగంకి అభిషేకం చేసి ఆ వాటర్ తీసుకుందామని వెళ్ళాము యాక్చువల్గా మాత్రం. కానీ సీన్ రివర్స్ అయింది. మీకు అక్కడ లింగం చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఎలా డెకరేట్ చేసి ఎలా పెట్టారో నేను లాంగ్ వీడియో ఉంది, ఇది మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ రివర్ మధ్యలో టెంపుల్కి వచ్చానని చెప్పాను కదా. ఈ టెంపుల్లో ఇక్కడ కూడా లింగం చాలా చిన్నగా ఉంది. ఆ నందిని మాత్రం అక్కడ ఉన్న రాయికే చెక్కినారనమాట, నంది విగ్రహాన్ని. చూడండి మీరు. ఇది హుండీ అనుకుంటా అండి, నాకు తెలియదు. ఇది త్రిశూలంకి కూడా డెకరేట్ చేసినారు. ఈ టెంపుల్ రివర్ మధ్యలో ఉంటుంది కదా. మూసి ఎప్పుడైతే నిండుతుందో, ఎప్పుడైతే వర్షాలు వచ్చి ఫ్లో పెరుగుతుందో అప్పుడు మాత్రం ఈ గుడి కూడా మునిగిపోతుందండి. ఆ మునిగిన గుడిలోకి ఇప్పుడు మనము వచ్చినాము ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి. చూసినారా లింగం ఎంత చిన్నగా ఉందో? నంది విగ్రహాన్ని చూసినారా ఎలా చెక్కారు? కొంచెం విభూతి తీసుకొని అభిషేకంలాగా చేసి నేను మా పాప బొట్లు పెట్టుకొని మొక్కుకొని కాసేపు కూర్చొని బయట కూడా కాసేపు కూర్చున్నాము. పండిట్జీది ఆశీర్వాదం తీసుకున్నాము, శివలింగయ్యది ఆశీర్వాదం తీసుకున్నాము. బయటికి వచ్చి ఇక్కడ కాసేపు కూర్చున్నాము, నేను వీడియో తీసుకుందామని చెప్పి. ఈ కాశీబుగ్గ టెంపుల్ సరౌండింగ్స్ ఏరియాస్ అత్తాపూర్ వరకు కూడాను ఒక పర్సన్ అంట. నాకు ఈరోజే కొంచెం తెలిసిన హిస్టరీ, నాకు పర్టికులర్గా అంత క్లియర్గా తెలీదు. బట్ అక్కడ ఉన్న పర్సన్ మాకు కలిసినాడు. అతను చెప్తుండే అనమాట, అతను డొనేట్ చేసేసాడంట ఈ గుడికి మొత్తము ఆ ప్లేస్ని. ఇక్కడ గుడి దగ్గర కూడా చూస్తే ముస్లిమ్సే ఉన్నారండి. హౌసెస్ మొత్తం కొంచెం ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నాయి. బట్ వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు. నాకు హిస్టరీ అంత పర్టికులర్గా తెలియదు, బట్ ఫేమస్ అని చెప్పి బాగుంటుంది అనుకున్నది అవుతుంది అంటే వెళ్ళాను పాపని తీసుకొని. ఆంటీ కొంచెం పట్టుకో, పాపని వీడియో తీసుకుంటా అంటే ఆంటీ పట్టుకుంది. స్లోప్ ఉందండి అక్కడ రాళ్ళు, అందుకే భయం వేసి పట్టుకోమన్నాను. సో ఇలా కాసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఎక్కడైతే పాపని కింద వదిలేయలేదు, ఎందుకంటే భయం, అది ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని చెప్పి భయపడుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూనే వెళ్తున్నాను. అటు వెళ్తే అక్కడ రోడ్కి వెళ్తామండి. నాకు తెలిసి అది జియాగూడ మేకల్మండి రోడే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మళ్ళీ రిటర్న్ కాశీబుగ్గ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. జై జా పేరెంట్స్ అట్లా ఎట్లా వదిలేస్తారండి పిల్లలని ఆడుకోమని? మూసీ రివర్ జస్ట్ కట్టలు కట్టి పెట్టినారు. ఆ ఫ్లో చూసినారా ఎట్లా ఉరుకుతుందో? పిల్లలు అక్కడ నుంచి ఇక్కడ ఉరుకుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడ ఉరుకుతున్నారు. నేను అనొద్దు, ఎవరిష్టం వాళ్ళదండి. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతుమ్మంటారు. ఏం మాట్లాడినా కష్టమే ఉంది. మా పాప నేనైతే వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ లింగయ్య దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏమైందంటే 5 o'clockకి ఓపెన్ చేస్తా అన్నారు టెంపుల్. నేను ఇక్కడ వచ్చినాను కదా రివర్ మధ్యలోకి దర్శనానికి. అక్కడ అన్నదాన ప్రసాదం తీసుకొని
తినేసేసి ఇక్కడ వచ్చాను. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దాము, చూద్దాము 5 o'clock వరకు ఓపెన్ చేస్తూ అంటున్నారు కదా, వెయిట్ చేద్దాంలే ఏం చేస్తామని చెప్పి వెయిట్ చేద్దామని ఉన్నాము, ఆ థాట్లోనే ఉన్నాము. బట్ మేము అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ అయిపోయింది గుడి. ఆ దేవుని కృప దయ మా మీద ఉండబట్టి ఆయన దర్శనం ఇచ్చేసాడు. చూడండి ఇలా డెకరేట్ చేశారు. యాక్చువల్గా అయితే ఇలా ఉండదు, ఇప్పుడు శివరాత్రి కోసమని ఇలా చేశారు. వెనక ఉంది లింగము. శివయ్యని మాత్రం చాలా బాగా అలంకరించినారండి. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు తిడుతున్నారు తీయొద్దు అని, బట్ స్టిల్ రాని వాళ్ళు రాలేని వాళ్ళు కొంచెం దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పి నేను రికార్డ్ చేశాను వీడియో పర్పస్ కోసం. సో నేను ఏమైనా తప్పు చేస్తే మాత్రం క్షమించండి. ఈ గుహ ఎక్కడికి వెళ్తుంది అంటే లోపల అమ్మవారు ఉంది, శివయ్య వెనుక. అమ్మవారిని కూడా దర్శించుకోండి. మేము ఇంకా దర్శనం చేసుకున్నాము. 5 o'clock వరకు వెయిట్ చేయాలి ఎందుకు వీళ్ళు అని, ఆ శివయ్య దర్శనం ఇచ్చాడేమో అనిపించి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాపకి ఇంకా యాపిల్స్ అవి కొంచెం వాటర్ అలా తాపించుకుంటూ ఇలా లాక్ వేసేస్తున్నారు చూసారా బ్యాక్ సైడ్. తినిపించుకొని చేసుకొని కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఒకసారి గుడి మొత్తం చూపిస్తాను, చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న దర్శనానికి వెళ్ళిన వాళ్ళు 3 hours 4 hours దర్శనానికి వెళ్ళి ఉపవాసాలు ఉండి కళ్ళు తిరిగి పడిపోయినారంట అండి. గుడి మొత్తం రికార్డ్ చేద్దామని చూస్తుంటే ఇక్కడ ఆ పిల్లలు గేట్ దగ్గర నిల్చొని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఏంటి, లోపల డోర్ ఓపెన్ ఉంది, మెయిన్ డోర్ శివయ్యది. ఇక నేను రికార్డ్ చేశాను. ఆ క్లిప్స్ పెడుతున్నాను, చూసి మీరు దర్శించుకోండి. శివరాత్రి స్పెషల్ కాశీబుగ్గ టెంపుల్లోని శివయ్యని. ఇంకా మేము ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని బయటికి వచ్చి, ఇక్కడ లింగం ఉంది బయట పెట్టినారు. ఇక్కడ ఆ లింగానికి కూడా అభిషేకం చేసి ఇంకా మేము బయలుదేరదామని బయటకు వచ్చాము. సో ఇందుకు ఈ వీడియో కూడా మొత్తం కలిపి పెడదాము అని చెప్పి రికార్డ్ చేసి ఇప్పుడు ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో, శివరాత్రి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.